ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ కె మధుసూదన్ రావు, జిల్లా బీసీ సంక్షేమాధికారిని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని వారు గుర్తు చేసుకున్నారు. సపరేట్ కంట్రీగా డివైడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండియాలో కలవలేదు. సో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీని పంపించి చాలా అగ్రెసివ్ గా అసర్టివ్ గా ఒక డెసిషన్ తీసుకొని ఇండియాలో కలిపేశారు. సో అలా మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి భాష లాంగ్వేజ్ బేస్డ్ పైన రాష్ట్రం రావాలని ఆయన పోరాడి మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణం. కాబట్టి మనము ఆయన గుర్తించుకోవాలి. అలాగే కర్నూలు జిల్లాకి ఇంకా ముఖ్యం. మనం కర్నూలు జిల్లా ఫస్ట్ రాజధానిగా ఉండింది కాబట్టి ఇంకా మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ముఖ్యం. పొట్టి శ్రీరాములు గారి యొక్క 71వ వర్ధంతి. మహానుభావుడు పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ నిరతి వల్లే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డం. మరి రానున్న జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్రం విడిపోవడం జరిగింది. ఎవరైతే త్యాగ ధనులు ఉన్నారో ఇటువంటి వాళ్ళు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెచ్చినటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం. ఎక్కడున్నా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా. అదే రకంగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసమైతే ఈ రాష్ట్రాన్ని సాధించారో, ఈరోజు విడిపోయినా కూడా తెలంగాణ కూడా అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం అయినా కూడా అందరూ కూడా వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి విధానాలని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ